పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ेंगे उसको रोज पढ़ो, सामने कदर कोई ना हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. సరే, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుదాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. మనం ఈ సమయంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనుడికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం. మరోసారి అందరూ కలిసి చూద్దాము. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనుడికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధమైన మా ప్రభువా, మరి ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. ఇక్కడ మిమ్మల్ని సేవిస్తున్న మీ దాసులు వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి ఇంటి యజమాని బట్టి కూడా స్తోత్రాలు. మరి ప్రేమించి మీరు ఇచ్చిన నూతనమైన గృహాన్ని బట్టి కూడా స్తోత్రాలు. వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మరి పవిత్రపరిచి ప్రతిష్ఠ చేస్తుండగా తండ్రి మరి సహాయపడమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి తండ్రి మీ వాక్యం ద్వారా ఈ ఇల్లు కట్టబడినట్లు సహాయపడండి. దానికి అవసరమైన మీ మాటలు మీ సింహాసనం నుంచి మా కొరకు విడుదల చేసి మహిమ పొందమని కూడా ప్రార్థన చేసుకుంటూ విశ్వాసముతో యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సో ఈ ఇంటి కలిగిన వాళ్ళు ఎవరు వచ్చారా? ఓకే. ఇంటి యజమాని పేరేంటి? ఏసమ్మ. ఓకే. సరే, ఈ సమయంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మళ్ళా చదవండి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనుడికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం. కాబట్టి నీతిమంతుని ఇల్లు ఎలా ఉంటుందంటే గొప్ప ధననిధి. ఏముంది చెప్పండి? గొప్ప ధననిధి. నీతిమంతుని ఇల్లు గురించి బైబిల్లో చాలా పదాలు రాశాడు. నేను ఒక 5 పదాలు ముందు గుర్తు చేస్తాను, తర్వాత వాక్యంలోనికి మనం వెళ్దాం. నీతిమంతుని ఇల్లుకుండే మొదటి పదం ఏంటి అంటే చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం నీతిమంతుని ఇల్లు ఎలా ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ముందు కీర్తనలోకి వెళ్దాం. కీర్తన 118వ కీర్తన గ్రంథం నీతిమంతుని ఇల్లు ఎలా ఉంటుంది అంటే కీర్తన గ్రంథము 118వ కీర్తన 15వ వచనాన్ని మనం చూస్తాం. కీర్తన 118వ కీర్తన 15వ వచనం చదవండి. నీతిమంతుల గుడారములో నుండి గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము చాలు. కాబట్టి నీతిమంతుల గుడారం లేదా ఇల్లు, నివాసం, బైబిల్ అనేకమైన పేర్లు రాశారు. కట్టడం అని రాశాడు, ఇల్లు అని రాశాడు, నివాసం అని రాశాడు, గుడారం అని రాశాడు. ఏదేమైనప్పటికీ నీతిమంతుని ఇల్లు రక్షణను గూర్చిన సునాదాన్ని నింపింపజేస్తుందంట. అందుకే నీతిమంతుని ఇంట్లో ఉండే మొదటి ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. సో అందుకే నేను నీతిమంతుల ఇంట్లోంచి
ఏ పాటలు రావాలి, ఏ పాటలు రాకూడదంటే రక్షణ గురించిన సునాదాలు వినపడాలి, కానీ సినిమా పాటలు, డ్రామా పాటలు, గొడవలు ఇట్లాంటివి వినపడకూడదు. సో ఇది మొదటిది. రెండవది, నీతిమంతుని నీళ్ళు ఎలా ఉంటుంది అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం 2వ భాగాన్ని నేను చదువుతున్నా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33 2వ భాగం. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదింది. రెండవది, నీతిమంతుని ఇల్లు రక్షణ గురించిన సునాదాన్ని వింపింప చేయటమే కాదు, కానీ రెండవది నీతిమంతుని ఇంటికి ఉండే ఆధిక్యత ఏంటంటే ఆశీర్వదించబడిన ఇల్లు అంటది. ఏమి ఇల్లు చెప్పండి? ఆశీర్వదించబడిన ఇల్లు. మూడవది రండి చూడండి, సామెతల గ్రంథం దయచేసి 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం 2వ భాగం. నీతిమంతుని ఇల్లుకుంటే 3వ ఆధిక్యత ఏంటో చూద్దాం. నీతిమంతుని ఇల్లు నిలుచును అంటే స్థిరమైనది. నీతిమంతుని ఇల్లు ఎలా అంటే చెప్పండి? స్థిరమైనది. అందుకనే నీతిమంతుని వేరు ఎప్పటికీ కదల్చబడదంట. ఎప్పటికీ కదల్చబడదనే మాట రాబడింది. అందుకనే 10వ అధ్యాయం 25వ వచనంలో కూడా, సామెతల్లో అనుకుంటా, సామెతలు 10:25లో ఏమన్నాడంటే ఒక్క మాట జ్ఞాపకం చేస్తా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం 2వ భాగం. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడ వలె అంటే నీతిమంతుని ఇల్లు ఎంత స్థిరమైనది అనేది మనకు అర్థం అవుతానికి ఈ వాక్యాలు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. సో 3 విషయాలు చెప్పానండి. మొదటిది, నీతిమంతుని ఇల్లు రక్షణ సునాదం నిర్మింపజేసేది. రెండవది, నీతిమంతుని ఇల్లు ఆశీర్వాదమును పొందుకున్నది. మూడవది, నీతిమంతుని ఇల్లు నిత్యము నిలుచున్నది అంటే స్థిరమైనది. నాలుగవది, నీతిమంతుని ఇల్లు ఘనమైనది. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం దయచేసి 19వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దన వంగుదురు అంట. చాలు అంటే ఇప్పుడు భక్తిహీనులు కూడా ఎవరు సహాయం కొరకు వస్తారంట చెప్పండి? నీతిమంతుల సహాయం. అంటే ఇక్కడ దేవుడు నీతిమంతుని ఇల్లుని ఎంత ఘనపరుస్తాడు అంటే అనేకులకి పెట్టే ఇల్లుగానే మారుస్తారు తప్ప అడిగే ఇల్లుగా. అందుకనే మనం అర్థం చేసుకోవాలి, ఎవరైనా నీతిమంతుల దగ్గరికి వచ్చి సహాయం అడుగుతారు, కానీ అందుకనే భక్తిహీనులు మన మీద ఏమాత్రము కూడా చేయి చాపుకున్నట్లు వారి రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద లేదన్నాడు కీర్తన గ్రంథంలో మనం చూస్తే. అంటే నీతిమంతుని ఇల్లుకుండే 4వ ఆధిక్యత ఏంటంటే అది ఎంతో ఘనమైనది, హెచ్చించబడినది. 4 చెప్పాను, ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దాం. మొదటిది ఎలాంటిది? రక్షణ సునాదం కలిగింది. రెండవది ఆశీర్వాదం పొందుకున్నది. మూడవది నిత్యము నిలుచున్నది. నాలుగవది ఘనమైనది. అంటే భక్తిహీనులు సైతం నీతిమంతులు తలుపునద్ద వంగుతారు. అంత ఆశీర్వాదం మనం ఉంటుంది. ఇక 5వది మనం చదివిన భాగం సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం సమయంలో 6వ వచనాన్ని మనం చూస్తాం. సామెతలు నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి కలిగినది. చాలు. సో ఏంటి ఈ ధనం అనేది ఈరోజు మనం ధ్యానం చేయాలి. మరి ఈ ఇంటికి ఎలా పేరు ఏంటి అన్నారు? ఏసమ్మ. ఏసమ్మ గారి ఇల్లు గొప్ప ధననిధి అంట. ఏమండి? ఏసమ్మేనా? ఏసమ్మ? సరే, ఏసమ్మ. మొత్తానికి ఈ ఇంట్లో ఉండాల్సిన ధనం ఏంటి? ఎందుకు దేవుడు నీతిమంతుని ఇంటిని గొప్ప ధననిధి అన్నాడంటే బైబిల్లో ఒక 7 రకాల ధనాలు ఉన్నాయి. నేను ఒక 5 రకాల ధనాలు మాత్రం జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే మనకు కూడా సమయం చాలా అయింది. ఏది టైం ఎంత అయింది? నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంట. ఇప్పుడు ఏంటి మనం కలిగి ఉండాల్సిన ధనాలు? ఎందుకు నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అన్నాడంటే, సరే మనం గుర్తు చేస్తాం. 5 రకాల ధనాలను మీకు గుర్తు చేస్తాను. మొదటి ధనం ఏంటి?
ఇలాంటి సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము ముందు 49వ కీర్తనలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం 49వ కీర్తన. 49వ కీర్తన దయచేసి 49వ కీర్తన 9వ వచనాన్ని మనం చూస్తాం. 49:9 వారి ప్రాణ విమోచన ధనం. చాలు. సో మొట్టమొదటి ధనం, నీతిమంతుని ఇంట్లో ఉండాల్సిన ధనం ఏంటంటే, మీరు అనుకున్నట్టు చాలామంది మనుషులు లేరు అయ్యవుతున్నట్టున్నారు. సరే, ఒకసారి నేను సుధాకర్ గారి ఇంట్లో ఒక చోట వాక్యం చెప్పాను. ఆయన చాలా పెద్ద ఎంప్లాయ్. ఆయనతో వాక్యం చెప్తా మీ ఇంట్లో చాలా ధనం ఉందన్న అంటంగానే ఆయన షాక్ అయ్యాడనమాట. అంటే మనం సహజంగా ఆలోచించే ధనాలన్నీ వేరు, బైబిల్ చెప్పే ధనాలు వేరు. సో మొట్టమొదటి ధనం ఏంటంటే విమోచన ధనం. ఏం ధనం చెప్పండి అంటే, సో ఏంటి ఈ విమోచన ధనం అంటే ప్రభువు అయిన యేసు రక్తం. అందుకనే ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వారు గడప ఏమంటారు డాట్లకి ఏం రాశారంటే, గడప కమ్ములకి ఏం రాశారంటే నిర్దోషమైన పస్కా యొక్క పశు యొక్క రక్తాన్ని. సో ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సిన నిజమైన ధనం ఏంటంటే క్రయధనం లేదా విమోచన ధనం. అందుకని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 20:28లో నేను అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయ ధనమునివ్వటానికి ఆయన వచ్చారు. సో ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే సాల్వేషన్, రక్షణను గుర్తు చేస్తూ ఉంటుంది. సో ఈ ధనం ఉండాలి మన ఇంట్లో. ప్రతి ఒక్కరి జీవితంలో యేసు రక్తములో కడగబడిన అనుభవం ఉండాలి. ఆ ధనం అన్నిటికంటే గొప్ప ధనం. అందుకని దాని వెల ఎంత అంటే అది ఎన్నటికీ తీరనంత విలువ. అందుకనే బైబిల్లో పేతురు గారు యేసుప్రభు రక్తాన్ని గురించి మాట్లాడుతూ ఏమనంటే గొర్రెపిల్ల వంటి క్షయమైన ఏమన్నాడు చదవండి ఒకసారి చూద్దాం. వెండి బంగారు వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు సార్ మనం చూస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం. అంటే ఏంటి చెప్పండి? అమూల్యం అంటే అర్థం ఏంటి తెలుసా? మూల్యం లేనిది, మూల్యం చెల్లించలేనిది. చూడండి, మూల్యం చెల్లించలేని ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది యేసు రక్తమే. ప్రపంచంలో విలువ కట్టలేనిది ఏదైనా ఉందంటే అది యేసు రక్తమే. దానికి ఎంతగా, అందుకే ఈ పాటగా నీవు చేసిన ఉపకారాలను ఒక పాట ఉంటుంది. ఆ పాటలో వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా అంటే ఆయనకి ఏమిచ్చినా మనం సరిపోలేము. ఆ అమూల్యమైన రక్తాన్ని ఆయన మనకి ఇచ్చాడు కనుక దానికి అదొక మనకి వదిలేసాడు. అమూల్యమైన రక్తాన్ని ఆయన మనకి ఇచ్చాడు కనుక ఈ ధనం ప్రతి ఇంట్లో ఉండాలి. ఒకవేళ ఈ గృహంలో రక్షించబడిన వ్యక్తులు ఉంటే చాలా సంతోషం, దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నా. ఇంకెవరైనా ఈ కుటుంబంలో రక్షణ పొందకపోతే ఈ విలువైన ధనం, అమూల్యమైన ధనం, క్రయ ధనం, విమోచన ధనం ఈ గృహంలో ఉండాలి. అందుకే ప్రతి ఇంటిలోకి వెళ్ళేటప్పుడు, ప్రతి రూములోకి వెళ్ళేటప్పుడు ఒక పాట పాడుకుంటూ వెళ్తాం. నేను తిమోతి అంకుల్ దగ్గర 10 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగాను. ఖమ్మం తిమోతి గారు ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పుడల్లా నీ రక్తమే ఆ పాట పాడుకుంటూ ప్రతి ఇంటి రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన వస్తారు, నేను అడిగితే ఆయన అన్నాడు, యేసు రక్తము ప్రతి రూములో ఆయన, అది ఎంత గొప్ప దీవెన ఇంటి చుట్టూ కూడా. అంటే నేను అంటాను, ఆ రక్తము విలువ మనం కలిగి ఉంటే ఈ మొదటి ధనాన్ని మనం కలిగినట్టు. ఏంటి ఆ ధనం అంటే విమోచన ధనం.
రెండవ ధనం ఏంటి? మనం కలిగి రాసిన రెండవ ధనం ఏంటి? లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. కాబట్టి మీరు అన్యాయపు స్త్రీ విషయంలో ఉండని ఎడల సత్యమైన ధనమును చదవచ్చు. నేను హలో బ్రదర్, బైబిల్ ఉందా? లేదా? బైబిల్ తెచ్చుకోలేదా? ఓకే. ఏం ధనం చెప్పండి? సత్యమైన ధనం. ఏ ధనం చెప్పండి? ఇది అంటే ఏం జ్ఞాపకం చేస్తుంది? ఈ సత్యమైన ధనం అంటే ఏంటో కాదు. ఏంటంటే అది దేవుని వాక్యం. అందుకని నీ వాక్యమే. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏంటో మనం చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం, దయచేసి 17వ వచనం చదవండి. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. కాబట్టి ఏ ధనం ఉండాలి మన ఇంట్లో అంటే చెప్పండి? ఏ ధనము? వాక్య ధనం. అదే సత్యమైన ధనం. ఇప్పుడు మనం చెప్తాం, నీతిమంతుని ఇల్లు గొప్ప ధనం. ఇది ఏంటి ఆ ధనం అంటే విమోచన ధనము కలిగింది ఆ ఇల్లు. సో ఈ అనుభవం ప్రతి గృహంలో ఉండాలి. రెండవ ధనం ఏంటి అంటే సత్యమైన ధనం. ఏంటి ఆ ధనం అంటే వాక్యం. యేసు ప్రభువు ఎక్కడుంటే అక్కడ వాక్యం ఉంటుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం, దయచేసి మనం చూస్తాం 2వ వచనం. ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చేది కనుక వాకిట్లేని వారికి స్థలం లేకపోయినా ఆయన వారికి వాక్యము బోధ. సో అందుకే మన ఇంట్లో ఏం ధనం ఉండాలంటే చెప్పండి? వాక్యం. చూడండి, చాలాసార్లు మనం అన్నీ కొత్తవి కొనుక్కుంటాం, కానీ కొంతమంది బైబిల్ చూస్తే ఆదికాండం మొదటి 10 పేజీలు ఉండవు, ప్రకటన గ్రంథం చివరి 10 పేజీలు ఉండవు. వాక్యానికి ప్రాధాన్యత చాలామంది ఇవ్వరు. నేనేమంటా అంటే ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాల్సిన ధనం ఏంటంటే వాక్యం. కొంతమంది ఇంటికి వెళ్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఉదయకాలం కూడా మరి ఆ ఇంటికి మీ ఇల్లున్నది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అన్ని వాక్యాలు, మోటోకాడ్ వాక్యాలు చాలా అతికిచ్చున్నాయి. అది చాలా సంతోషం. ఇప్పుడు మనం ఇప్పట్లో మనం చూడలేకపోతాం, కానీ పాత దినాల్లో లాస్ట్ ఇయర్ క్యాలెండర్ కనుక, పోయిన సంవత్సరం క్యాలెండర్ కనుక మిగిలిపోతే అంతవరకు కట్ చేసి ఎక్కడెక్కడ స్టిక్కర్కి అతికిచ్చేసాము. వాక్యం వాక్యం వాక్యం. కొన్ని గృహాలకు నేను వెళ్తే ఎప్పటి నుంచో మోటోకాడ్ వాక్యాలు అన్నీ ఉంటాయి వరుసగా. చాలా సంతోషం అనిపిస్తుంది. తిమోతి అంకుల్ ఎప్పుడు ఒకసారి చెప్పాడు ఒక మాట. ఆయనకి ఏదైనా వాక్యం చెప్పాలి అనే సందర్భం వచ్చినప్పుడు ప్రభు వాక్యం ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడంటే ఒక హక్కింటికి వెళ్తాడంట. ఆ ఇంటికి వెళ్ళి కొంచెం కూర్చుని చాలా వాక్యాలు ఉంటాయంట. చూస్తాం ఒక తలంపు వచ్చాను అంటే అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వాక్యపు తలంపు వస్తుంది అని చెప్పాడు. మేము కొత్తగా రక్షించబడినప్పుడు మేము విశ్వాసరావు అని ఒక విశ్వాసి ఉన్నాడు అనమాట, కైక్లో దగ్గర. ఆయన ఒకసారి నన్ను పిలిపించి, అన్న మా ఇంట్లో వాక్యాలు రాయాలి. సహజంగా చర్చిలో రాస్తాం కదా, ఏంటి ఇంట్లో వాక్యాలు అంటే లేదన్నా ప్రతి రూములో వాక్యాలు రాయాలంటే నేను వాక్యాలు రాసాను. వాక్యాలు అన్ని ప్రతి రూములో వాక్యాలు రాశాను. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే చర్చిలో కాదు, మా ఇంట్లో, మా ఇంటి గోడ మీద, మా ఇంటి రూములో ప్రతి చోట ఆయన ఏం పెట్టంటే వాక్యం వాక్యం వాక్యం. నీ వాక్యమే నన్ను ఏం చేస్తుందంటే బ్రతికించి బాధల్లో నెమ్మదిని అది మనకి కలుగజేస్తుంది. వాక్యం బలపరుస్తుంది, వాక్యం తృప్తిపరుస్తుంది, వాక్యం సరిచేస్తుంది, వాక్యం లేవనెత్తుతుంది, వాక్యం ఉజ్జీవింపు చేస్తుంది. నిన్ను బ్రతికించేది వాక్యమే. కాబట్టి ఈ ధనం ఉండాలి. అందుకే మనం మన ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఏం నేర్పాలంటే వాక్యం 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 వాక్యం. వాళ్ళతో రోజు మనం కంఠస్థ వాక్యాలు నేర్పించాలి. ఎందుకంటే దీనికి మించిన ధనం ప్రపంచంలో ఏది కూడా లేదు. గుడి దగ్గరికి కొత్త బైబిల్ తీసుకెళ్ళి కనుక అంటే ఏమైనా రాయండి అంటే ఆమె ఏం రాస్తుంది తెలుసా? ఏం రాస్తుంది అంటే ఇంగ్లీష్లో రాస్తుంది, ఈ బైబిల్ని నువ్వు మోయి, ఈ బైబిల్ నిన్ను మోస్తుంది అని రాస్తున్నా. ఈ బైబిల్ నువ్వు మోస్తే ఈ బైబిల్ నిన్ను మోస్తుంది.
అందుకే వాక్యాన్ని మనం కలిగి ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని అవలంబించాలి. మీరు వినివారు మాత్రమయ్యుండి మిమ్ముని మీరు మోసపుచ్చుకోక, అంటే వాక్య ప్రకారం ప్రవర్తించే బ్రతుకులు. అందుకని యోహాను సువార్త 8:31 ఆయన అన్నాడు, నా వాక్యమందు మీరు గనక నిలిచి ఉన్నట్లయితే మీరే నా శిష్యులు. ఈరోజు నేను అంటాను, మరి గృహంలో విమోచన ధనం ఉంది అని నమ్ముతున్నాను. రెండోది ఏ ధనం ఉండాలి చెప్పండి అంటే వాక్యం. కాబట్టి తర్వాత అయినా సరే ఈ గోడలు ఇంకొకసారి ఎప్పుడైనా మేము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చూస్తే ఈ గోడలకు ఏముండాలి చెప్పండి అంటే వాక్యం, వాక్యం, వాక్యం. సో మూడవ ధనం ఏంటి మనం కలిగి ఉండాల్సిన ధనం? చూడండి, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ తిమోతి. మూడవ ధనం ఏంటి అనేది మనం చూస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక దయచేసి 6వ అధ్యాయం 18 వచనాన్ని మనం చూస్తాం. చదవండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును చూడండి, సత్క్రియలు అను ధనము గలవారును. మూడో ధనం ఏంటి చెప్పండి? ఏం ధనం అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉండాల్సిన ధనం ఏంటి? 2000 నోట్లు 500 నోట్లు కాదు, అవి దేవుడు ఇస్తాడు. దానికంటే ఇంపార్టెంట్ ఏం ధనం అని చెప్పండి. మొదటిది విమోచన ధనం ఉండాలి, రక్షణను గుర్తు చేస్తాడు. రెండవది సత్యమైన ధనం, వాక్యాన్ని గుర్తు చేస్తాడు. మూడవది ఏంటంటే సత్క్రియలు. చూడండి, నేను అనుకుంటాను పరిచర్యను మనకి ఈ ధనం గుర్తు చేస్తూ ఉంటాడు. మంచి క్రియలు. కొన్నిసార్లు దేవదూతలకు తెలియకనే ఆతిథ్యం చేసిన గృహాలు ఉన్నాయి. అబ్రహాం గృహం అని అందరికీ తెలుసు. వారు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం చేసింది. కొంతమంది మీరు చూస్తారా బైబిల్లో, మా ఇంటికి నువ్వు ఖచ్చితంగా రావాలి అని దైవజనులు ఆహ్వానించిన ఇల్లు ఉన్నాయి. ఎవరున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆమె ఇలా అంది, నేను దేవుని యందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే. చూడండి, ప్రేమ, ఆతిథ్యం చేయటం. నేను అనుకుంటాను ఇలాంటి సతికీలు ఈ దినాల్లో మనం చూడం, చాలా చోట్ల చూడం. ఒకరి సేవకుడు ఇంటి వస్తాగానే తినొచ్చుంటాడు, అన్న 12 అయిపోయిందిగా. కొంతమంది అలా ఉండదు. అంటే నిజంగా ఆతిథ్యం చేయటం. అందుకనే నా పేరట వస్తే మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే కూడా మీ ఫలము ప్రభువు నామమున, ప్రభువును బట్టి. అందుకే ఆయన అన్నాడు, నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను చూడవచ్చుది, దిగంబరిగా ఉన్నప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. ఎవరికి చేస్తే అలుపులైన ఈయన. సో అందుకే నేనేమంటా అంటే మన ఇల్లు తెరవబడిన గృహంగా మారాలి, సమర్పణ కలిగిన గృహంగా మారాలి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉన్న ఇల్లు ఎవరిది అని చూస్తే దాన్ని చాలా లోతుకెళ్ళి బైబిల్ పండితులు దాన్ని రీసెర్చ్ చేసి ఏం తెలిసారంటే అది పేతురు గారి ఇల్లు అని తెలిసారు. పైన పెంకులు విప్పుతున్నప్పటికీ కూడా ఆయన మాట్లాడాలి. మనం అయితే ఒక ఉదాహరణకి మీటింగ్ పై టప్ టప్ ఎవడ పైకి లేదు, పెంకి పగిలితే మళ్ళీ మర్యాదగా నువ్వు కట్టించంట, కానీ ఏం మాట్లాడాలి. ఇది ఒక సమర్పణతో కొన్ని ఇల్లు. అందుకే నేను అంటాను, యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 12వ అధ్యాయంలో లాజరు ఇంటికి వెళ్తాం కానీ అక్కడ వారికి భోజనాన్ని సిద్ధపరిచినట్టు. బైబిల్ గ్రంథంలో దరిదాపుగా 11 సార్లు వెళ్ళారంటారు బేతనీకి యేసుప్రభు వారు. ఎక్కువ అంటే బైబిల్ మనకి 8 సార్లు కనపడుతుంది, కానీ బైబిల్ పండితులు ఎక్కువ ఏమంటారంటే 11 times, 11 సార్లు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తే ఏముంటుంది చెప్పండి, ఏది ఒక ఆతిథ్యమో. మరి వత్త అయ్యగారు ఒకలే రారు యేసుప్రభు. ఎవరితో వస్తారు చెప్పండి? 12 మంది శిష్యులతో. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకుంటే పాస్టర్ గారు ఫోన్లో టీ పెడతాం, ఆయన వత్త 12 మంది తీసుకొచ్చారనుకో ఏం చేస్తాం? మళ్ళీ రావద్దండి మీరు అంటే. ఈ ఈ ఈ గృహం సత్క్రియలతో నింపబడిన గృహాలు ఇవన్నీ మనం చూస్తాం. అబ్రహాం గృహమైన
లూదియా గృహమైన, ఇంకా మనం ఏం చూస్తాం ఇప్పుడు, ఎవరు చూసాము, లాజరు గృహమైన. ఎంతమంది వచ్చిన పర్ల ఆతిథ్యం చెయ్య మరవదు. కాబట్టి ఈ గృహం ఎలాంటి గృహంగా మారాలంటే అనేకులకి ఆతిథ్యం చేసే సత్క్రియలు కలిగిన గృహము అనే ధనాన్ని మనం కలిగి ఉండాలి. ఏంటి ఆ ధనం అంటే సత్క్రియలు, మంచి క్రియలు, ఆదరించడం, ప్రేమించడం, సహాయం చేయటం, ఆతిథ్యం చేయటం. చూడండి, నేను చాలాసార్లు కొంతమంది ఇలా అంటారు, అన్నం తినే చేత్తో కూడా కాకుని తోలరంట. ఎందుకు తోలరంటే ఏళ్ళకుండా మెతుకులు పోతాయి. అంత పిసినతనంగా ఉంటే మనము అంత దీవించబడలేం. అదే మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఎప్పుడు కూడా ఇచ్చే వారంగానే ఉండాలి, అనేకులకు దీవెనకరంగానే మనం మార్చబడాలి. 3 రకాల ధనాలు మీకు గుర్తు చేస్తున్నాను. మొదటి ధనం ఏంటి అంటే విమోచన ధనం. ఇది మనకి జ్ఞాపకం చేస్తుంది రక్షణ. రెండో ధనం ఏంటంటే సత్యమైన ధనం. ఇది మనకి జ్ఞాపకం చేస్తుంది వాక్యము. మూడవ ధనం ఏంటంటే సత్క్రియలు అనే ధనం. ఇది మనకి గుర్తు చేస్తుంది ఏంటంటే ఆతిథ్యం లేదా సమర్పణ. నాలుగో ధనం ఏంటి రండి, దేవుని వాక్యం యాకోబు పత్రిక. ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఉంటే బాగుంటుంది. యాకోబు పత్రిక దయచేసి చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, చాలు విశ్వాసమందు భాగ్యవంతులుగాను అని తెలుగులో రాశారు, కానీ ఇంగ్లీష్లో రిచ్ అని పదం పడాడు. ధనవంతులుగా మార్చడం అంటే మన ఇంట్లో ఉండాల్సిన మరొక ధనం ఏంటంటే విశ్వాసం అనే ధనం ఉందా? ఇంగ్లీష్ చదువుతావా? ఉంటుందా పదం? విశ్వాసములో మనము ఐశ్వర్యవంతులు, ధనవంతులం అనే మాట వాడాడు ఇంగ్లీష్. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ గృహం నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అనేది చదివాను. ఏ ధనం ఉండాలి? విమోచన అనే ధనం ఉండాలి, రక్షణ. రెండోది ఏ ధనం ఉండాలి? సత్యమైన ధనం ఉండాలి, అంటే వాక్యం. మూడోది ఏ ధనం ఉండాలి అంటే సత్క్రియలు అనే ధనం ఉండాలి, అంటే పరిచర్య, సమర్పణ, ఆతిథ్యం. నాలుగోది ఏ ధనం అంటే ఏం రాశాడు అక్కడ అంటే విశ్వాసమందు భాగ్యవంతులు, అంటే విశ్వాసమందు ధనవంతులు, ఐశ్వర్యవంతులు. ఉందా ఆ పదం? చదవండి. God's choice of the poor in the eyes of the world to be rich in faith. Rich in faith. ఐశ్వర్యవంతులు, ధనవంతులు అంట. ఏ ధనం ఉండాలి మనకి అంటే విశ్వాసం. మన గృహంలో ఏ ధనం ఉండాలి తెలుసా? విశ్వాసం. కొన్నిసార్లు మన జీవితంలో మనకు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురైనా మన దేవుడు ఎవరంటే ధనవంతుడు. సో ఆయన ధనవంతుడు కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఏదైనా మనము పొందుకుంటాం. విశ్వాసం ద్వారా దేవుడు ఏమైనా చేయగలడు. ఒకసారి జయరాజ్ అన్న ఈ సందర్భం చెప్పాడు ఒకసారి. ఎందుకంటే వాక్యం చెప్తా ఆయన ఏమన్నా అంటే ఏలియా గురించి వాక్యం చెప్తా మనము కూడా ప్రార్థన చేస్తే మనకు కూడా అక్కర్లో దేవుడు కాకులను ఏర్పాటు చేస్తాడు. ఒక ఇంట్లో ఆహారం అయిపోయి వాళ్ళు గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి కిటికీలు వచ్చి పెట్టి వెళ్ళిపోయాడు. ఓ పాస్టర్ గారు ఇలా చెప్పాయంట, ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా తక్కువైతే గట్టిగా మీరు ట్రంక్ పెట్టలే దేవునికి స్తోత్రం అని చెప్పండి, దేవుడు సాయం చేస్తున్నాడు. నిజంగా ఒక ఇంట్లో మొత్తం అయిపోయినాయి అంట. అరే పాస్టర్ గారు చెప్పాడు దేవునికి స్తోత్రం అని చెప్పమన్నాడని ఆ ట్రంక్ పెట్టలో గట్టిగా తలపెట్టి దేవునికి స్తోత్రం అంటే ఆ దారం అంటే అప్పుడు అనుకోకుండా పాస్టర్ గారు ఎవరి అయిపోయినట్టునే సర్కిల్. అంటే నేను అంటాను, దేవుడు ఎలా సహాయం చేస్తాడు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఫెయిత్, విశ్వాసం. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒకసారి మా నాన్నకి బాగాలేదని నా ఫోన్ వచ్చింది. అంటే నేను నల్గొండలో
చాలా సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం నేను 2008-9 ఆ టైంలో అక్కడ నేనున్నాను తిమోతి అంకుల్ దగ్గర. నాకు అర్జెంటుగా అంటే మా అన్నదమ్ములు అందరూ కూడా డబ్బులు వేసుకుని నాన్న చూపిస్తున్నారంటే నా దగ్గర లేవు. నేను ఒకటే అడుగు, ప్రభా నేను అడుగుతాను, నాకు ఖచ్చితంగా నాకేమో ఎక్కువ అవసరం లేదు, ఒక 1000 రూపాయలు. బైబిల్ తీస్తే ఒక చిన్న ఒక రిఫరెన్స్ చిన్న లెటర్ ఉంది, అది తీస్తే మొదటి రాజుల 10వ అధ్యాయం ఎక్కడ ఒకటి దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తున్న ఒక పదం. నేను అన్నాను, ప్రభా ఆ రోజు సండే నాకు ఒక 1000 రూపాయలు, ఎందుకంటే నేను మా నాన్నకి నేను పంపించాలి, నువ్వు ఇస్తావు నమ్మానంతే అని ప్రార్థన చేశాను. ఎట్ట వస్తుందో నాకు తెలియదు కానీ ప్రార్థన చేశాను. ఆదివారం వర్షిప్ అయిపోయింది, నేను బుక్ రూమ్ ఇన్ఛార్జి, బుక్ రూమ్ చూస్తూ ఉండేవాడిని. బుక్ రూమ్స్ అంతా అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత కూర్చున్నాను, వర్షిప్ మొత్తం అయిపోయింది. దేవుడు ఎలా పంపిస్తాడు అంటే ఎవరు రాలా, ఎవరు కలవలేదు, అయిపోయింది. ఈరోజు అయిపోద్దా ఏంటి, దేవుడు ఎత్తా అన్నాడు కదా అంటే, ఆరాధన అయిపోయిన తర్వాత అటు కూర్చుంటే సుధాకర్ బ్రదర్ అని ఒక ఆయన బ్యాంక్ మేనేజరు, బ్రదర్ నేను మీకు కవర్ ఇద్దామని వచ్చాను, మర్చిపోయాను అని వచ్చి మళ్ళీ కవర్ ఇచ్చాడు. నేను ఆ కవర్ తీయకుండా, ఓపెన్ చేయకుండా మన నాతో ట్రైనింగ్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి, ఇప్పుడు నేను రాత్రి ప్రార్థన చేశాను, రేపు 1000 రూపాయలు ప్రభు అని అడిగాను. నేను ఖచ్చితంగా కవర్ వచ్చింది, నేను నమ్ముతున్నా దీంట్లో 1000 రూపాయలు ఉన్నాయి అని వాళ్ళందరి ముందు కవర్ ఓపెన్ చేస్తే 500 నోట్లు. నీ షాక్. అంటే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే, విశ్వాసంతో అడిగితే దేవుడు నీ ప్రతి అక్కర, మనం నమ్మలేము, ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం. అయితే మన దగ్గర ఏ ధనం ఉండాలంటే విశ్వాసం. చూడండి, ఈ ధనం ఈ ఇంట్లో సమృద్ధిగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడండి, దేవుడు ఇస్తాడు, దేవుడు సాయం చేస్తాడు. దేవుడికి అసాధ్యమైంది ఏదైనా కలదా అన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఈ భూమి మీద ఏది కూడా లేదు. నమ్మితే, ఎవరు చెప్పారు చేయలేరని? దేవుడు అప్పులు తీర్చలేడా? దేవుడు వ్యాధులు బాగు చేయలేడా? దేవుడు భర్తలు మార్చలేడా? దేవుడు భార్యలు మార్చలేడా? దేవుడు పరిస్థితుల్ని తారుమారు చేయలేడా? సముద్రంలో దారి వేయటం ఆయనకి సాధ్యం, ఆకాశంలో దారి వేయటం ఆయనకి సాధ్యం, అగ్నిలో దారి వేయటము ఆయనకి సాధ్యం, కొండలను పెగిలించడము ఆయనకి సాధ్యం. ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఈరోజు అంటాను, ఈ ఇంట్లో మేము ఆశిస్తున్న దానం ఏంటంటే 4వది ఏదైనా చెప్పండి, విశ్వాసం. అది సమృద్ధిగా ఉంటుంది. అప్పుడు మనం చెప్తాం నీతిమంతుని ఇల్లు గొప్ప. 4 రకాల ధనాలు చెప్పి, మొదటి రకమైన ధనం ఏంటంటే విమోచన ధనం, 2వ ధనం ఏంటి, సత్యమైన ధనం, 3వ ధనం ఏంటి, సత్క్రియలనే ధనం, 4వ ధనం ఏంటి, విశ్వాసం అనే ధనం. సరే, ఇంకొక ధనం దగ్గరికి మనం వెళ్దాం. 2 సామెతల గ్రంథం 21వ అధ్యాయం, విలువైన ధనమిది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తాం. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఎంట ఉండును. చాలు. మీరు సామెతల గ్రంథం 2వ అధ్యాయం కానీ సామెతల గ్రంథం 21 మనం చదివిన భాగంలో కానీ మేము చూస్తుంటే ఒక ధనాన్ని గురించి ఎక్కువ మాట్లాడతాడు. 2వ అధ్యాయంలో కూడా సామెతల గ్రంథం ఏంటా విలువైన ధనం అంటే, సో అదే జ్ఞానం. దేని గురించి మాట్లాడుతుంది తెలుసా ఈ ధనము? ఏంటంట? జ్ఞానం. ఈరోజు చాలా కుటుంబాల్లో అవసరమైంది ఏంటంటే విలువైన ధనం. వెలకట్టే అపరంజి కంటే కూడా విలువైందంట. వెండి బంగారముల కంటే విలువైందంట. ఏంటి చెప్పనంటే దేవుని జ్ఞానం కదా. ఒక విధంగా చెప్పాలంటే ఏది సంపాదించకపోయినా మనం ఏ ధనాన్ని సంపాదించుకోవాలి తెలుసా? జ్ఞానం. కుటుంబాల్లో ఎందుకు ఒకవేళ అనుకుంటున్నా ఈ జ్ఞానం అనే ధనమే లేకపోతే మన కుటుంబంలో ఇంట్లో సామాన్లన్నీ పగిలిపోతాయి. భార్యాభర్తలకి గొడవ అయిందనుకోండి, భర్త కోపంగా ఉన్నప్పుడు భార్య ఏం చేయాలి? 14వ మొదటి వచనంలో జ్ఞానవంతురాలు
అమ్మ జ్ఞానం ఉంటుంది, ఇక్కడ మాట్లాడకూడదు, ఆయన కోపంగా ఉన్నాడు, ఆయన టెన్షన్లో ఉన్నాడు. అట్ట కాకుండా నువ్వు నేను సమానం, నీకుతో నాకు రాదా అని అనుకో, ఆయన గ్లాస్ ఇస్తున్నాడు అనుకో, ఇంకోటి గ్లాస్ ఇస్తున్నాడు అనుకోండి, నీకేమవుతుంది చెప్పండి, సామానం పగిలితే సో అందుకే అన్నిటికంటే శ్రేష్టమైన ధనం ఏంటంటే విలువైనది జ్ఞానం అనే ధనం. ఈరోజు కుటుంబాలు ఎందుకు విడిపోతున్నాయంటే ఈ ధనం లేదు. ఏ ధనం లేదు చెప్పండి? మామూలు ధనం ఉంది, 500 కాగితాలకి అట్లా ఉంటాయి, 20,000 అట్లా ఇవి ఉంటాయి, కానీ ఏం లేవంటే జ్ఞానం లేదు. సో అందుకే జ్ఞానం అంటే ఒక బలవంతుడి కంటే జ్ఞానం కలిగిన వాడు శ్రేష్ఠుడు అన్నాడు సామెతల గ్రంథకర్త. నీకు జ్ఞానం ఉండాలి, ఏది ఎక్కడ ఎలా నడుచుకోవాలో నేర్చుకోవాలి. నేను ఒక మ్యారేజ్ వర్తమానం చెప్పాను, మొన్న చెప్పాను అనుకుంటా, మొన్న ఒక మెసేజ్ చెప్పాను, మ్యారేజ్ మెసేజ్. ఆ వర్తమానం చెప్తా నేను వర్తమానం మ్యారేజ్లో ఏం చెప్పానంటే, కుటుంబంలో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే కుటుంబంలో నడవలేదు. భర్తను భార్య అర్థం చేసుకోవాలి, భార్యను భర్త అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో జ్ఞానాన్ని గురించి నేర్పే గ్రంథం ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ బైబిల్. బైబిల్లో ఉన్న మహాజ్ఞానం ఈరోజు నీకు ఏ పుస్తకాల్లో దొరకదు. నువ్వేదో చదివితే వచ్చే జ్ఞానం కాదు, బుక్స్ చదివితే వచ్చే జ్ఞానం కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఇది మహాజ్ఞానం. ప్రపంచం అందరికంటే తెలివైన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్, ఆయన పేరు సొలొమోన్. ఆయన రాసిన గ్రంథం మీరు సామెతల గ్రంథం చూస్తే నువ్వు ఊహించలేనంత జ్ఞానం, పాండిత్యం దాంట్లో దాగి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలు ఎలా నడుచుకోవాలో ఉంది, తర్వాత భార్య భర్తలు ఎలా నడుచుకోవాలో ఉంది, అత్త కోడలు ఎలా నడుచుకోవాలో ఉంది, అల్లుడు మామ ఎలా నడుచుకోవాలో ఉంది, ఇరుగు పొరుగు వారితో ఎలా నడుచుకోవాలని ఉంది, దైవజనుల ముందు ఎలా ప్రవర్తించాలని, పెద్దల దగ్గర టోటల్గా. అంటే నేను అనుకుంటాను ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని కనుక ఒక్కసారి చదివితే మీ కుటుంబాలు బాగుపడతాయి. అందుకనే మీ కుటుంబాల్లో దేవుడు ఉండాలి అనుకునే ధనం ఏదైనా ఉందంటే అదే ఏ జ్ఞానం, ఏ ధనం అంటే విలువైన జ్ఞానం అనే ధనాన్ని మనం కలిగి ఉంటాం. ఇంకా 2 విషయాలు ఇంకా ఉంటాయి, దాచబడిన ధనం, అక్షయమైన ధనం. ఆ 2 విషయాలు కూడా ఉన్నాయి. సరే మనకు చాలు, ఈ 5 విషయాలతో నేను ముగిస్తాను. మొదటి ధనం ఏ ధనం చెప్పండి? ఏ ధనం చెప్పండి? విమోచన ధనం ఉండాలి. రక్షణ లేకపోతే ఈ గృహము ధనమైన లేదా నీతిమంతుని ఇల్లు గొప్ప ధనదని పిలవకూడదు. రెండోది ఏ ధనం ఉండదు చెప్పండి? సత్యమైన ధనం. ఇక్కడ వాక్యానికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి. వాక్యం కలిగి ఉండండి, బైబిల్ తీసుకురండి, బైబిల్ చదవండి, బైబిల్ పిల్లలకు నేర్పండి. వాళ్ళ ద్వారా వాటి ద్వారా వారికి ఎంతో జ్ఞానం పెరుగుద్ది. బైబిల్ అందుకని మనకు కనపడిన సాధ్యమైనంత వరకు వాక్యాలతో నింపేయండి. ఆది ఇంత వాక్యం ఉన్న వాక్యము దేవుడే. వాక్యమే ఎవరు చెప్పండి? దేవుడే. వాక్యాన్ని ఎక్కువ చదండి. నేను నా ఫ్రెండ్స్ అందరికీ లేదా నాకు కలిసిన వాళ్ళందరికీ నేను ఎక్కువ చెప్పేది అదే. ఈ మధ్య నేను జయశ్రీ గారు చనిపోయినప్పుడు కూడా సాక్ష్యం చెప్పాను. ఆయనతో నేను కలిసి ఉన్నప్పుడు, హెబ్రోన్లో ఉన్నప్పుడు, ఆయన చాలా ఉత్సాహం చెప్తుంటే అడిగా నేను, అంకులు ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు? ఎందుకంటే నాకు కొన్ని వాక్యాలు ఎక్కువ గుర్తుంటాయి, దాన్ని బట్టి ఆయన చెప్పేది ఎక్కడైనా రెఫరెన్స్ తేడా అవుతుందంటే లేదు, కరెక్ట్గా చెప్పేవాడు. అప్పుడు అనుకున్నాను ఎన్ని వాక్యాలు ఎలా గుర్తున్నాయంటే, అప్పుడు ఆయనకి ఎక్కువ వాక్యం మీద గ్రిప్ ఉంది, బాగా పట్టు. ఆయన అన్నాడు, వాక్యం లేనోడు కథలు చెప్తాడు అబ్బాయి అన్నాడు నాతో. వాక్యం లేనోడు కథలు ఎక్కువ మొదలు పెడతాడు. ఏంటంటే అనగనగా ఒక ఊరిలో జంక్ ఉంది, ఆయన చెప్పిన మాటలని. ఎక్కువ సబ్జెక్ట్ లేనోడు ఏం చేస్తాడంటే కథలు చెప్తాడు, కొంచెం అది చెప్తాడు, కొత్త ఇది చెప్తాడు, కొంత అంత మొత్తానికి అమ్మయ్య గన్న 30 గంట అయింది. వాక్యం అన్నాడు ఎక్కువ ఉత్తి కథలకు పోవడం. అంటే అర్థమయ్యే ఉపమానాలు చెప్పడం అవసరమే, కానీ కొన్నిసార్లు కొంతమంది ఎక్కారంటే చాలా దిగేంత వరకు వాళ్ళు అన్ని ఉపమానాలు, ఉదాహరణలు అయ్యి. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఒక మాట, వాక్యంలో ఉన్నాడే కథలు చెప్తాడు అబ్బాయి అన్నాడు. జయశ్రీ గారు డైరెక్ట్గా నాకు సాధ్యమైనంత వరకు అంటే
వాక్యం. అందుకే ఇప్పుడు మన ఫెలోషిప్లో అంటే వేరే కాదు, కానీ మీరు ఏ ఫెలోషిప్లో అయినా చూడండి, కానీ హెబ్రోన్ ఫెలోషిప్ వచ్చి కాబట్టి వాక్యం 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 దానికి ఎక్కువ చెప్తారు. లేదంటే సాధ్యమంత వరకు జనరల్గా ఏమైపోతుందంటే వాక్యం తక్కువ చెప్తారు, పావు గంట వాక్యం చెప్తారు, 30 గంట ఏం చెప్తారంటే స్టోరీస్ చెప్తారు, ఉదాహరణలు చెప్తారు. ఈ ఇటు వెళ్ళిపోతారు. అంటే అవసరమైనక్కడ మాత్రం ఉదాహరణ చెప్పడం మంచిది, అవసరం లేనప్పుడు ఏదోటి గుర్తొచ్చి ఏదో చెప్పేసేలకైతే. సో ఎందుకంటే వాక్యమైన ధనం మనము కలిగి ఉంటాం, మన బిడ్డలకు అది నేర్పాలి. సో 3వ ధనం ఏంటంటే సత్క్రియ. సో మన ఇల్లు తెరవబడిన గృహం మారాలి, అనేకులకి ఆశీర్వదించబడిన గృహంగా మారాలి, దైవజనులు ఆహ్వానించే గృహంగా మారాలి, ఆతిథ్యం ఇచ్చే గృహంగా మారాలి, ప్రేమించే గృహంగా మారాలి. తర్వాత 4వది ఏ గృహం చెప్పండి? విశ్వాసం అనే ధనం. చెప్పండి, ఏ ధనం ఉండాలి చెప్పండి? విశ్వాసం. సో మన ఇంట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, తల్లిదండ్రులకే కాదు. ఇప్పుడు నాకు నోవాహు గురించి పొద్దున్న నేను ఆలోచించేటప్పుడు నాకు గుర్తొచ్చిన వ్యక్తి అంటే నోవాహు. దేవుడు నోవాహుకి ఏం చెప్పాడు? నోవాహు వాడ కట్టన్నాడు. వాడు ఎక్కడ కడతారు? సముద్రం ఒడ్డుని కడతారు. కానీ నోవాహు ఎక్కడ కట్టాడు? ఊరు మధ్యలో కట్టాడు. సరే, నోవాహు గురించి వాళ్ళ 3 కొడుకులకి తెలుసు కాబట్టి వాళ్ళు నమ్మారు, వాళ్ళకి వచ్చారంటే అదొక వేరే కథ. ఎక్కడో బయట నుంచి వచ్చిన కోడలు ఎలా నమ్మారు? మీరు చూడండి, అది చిన్న విషయం కాదు. నోవాహు నమ్మాడు, వాళ్ళ భార్య నమ్మిందంటే అనుకోండి. పిల్లలు నమ్మి వాడెక్కారంటే మనం అనుకోవచ్చు. కానీ బయట నుంచి వచ్చిన కోడల్లో కూడా 8 మంది ఆ వాడలోకి వెళ్ళారంటే ఆ విశ్వాసం ఎలాగ మనం ఎలా చూస్తాం కదా. తిమోతి యొక్క అవ్వలో ఉన్న విశ్వాసం తిమోతి అమ్మలోకి వచ్చింది, తిమోతి అమ్మలో ఉన్న విశ్వాసం తిమోతిలోకి వచ్చింది, తిమోతి ద్వారా అనేక మందికి. సో ఈ విశ్వాసం పారాలి. అందుకని అపోస్తులు ఒక ప్రార్థన చేశారు. 17 లోకసువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తులు ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రభువా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. ఈరోజు అంటాను, మన కుటుంబంలో ప్రతి ఒక్కరము ఏం కావాలి? ఏం కోరాలి చెప్పండి? విశ్వాసం అనే ధనాన్ని సంపాదిద్దాం. ఆఖరి ధనం ఏంటి? 5వ ధనం అంటే జ్ఞానం, విలువైన ధనం. ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది. అందుకనే సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై, సొలొమోను నీకేం కావాలి? ఆస్తి కావాలా? శత్రువుల ప్రాణం కావాలా? మనం ఏమంటాం? ముందు ఆ 2 అడుగుతాం. ప్రభా, నేను పట్టుకుంది బంగారం అయిపోవాలి. ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో 100% సక్సెస్ అయిపోవాలి. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు అయ్యొద్దయ్యా, నేను బాలుని, నీ ప్రజలను పరిపాలించడం నాకు తెలియలేదు, నీ జ్ఞానం. తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆస్తి ఇచ్చాడు కూడా. ఇచ్చాడు లేదా? అంటే మీకు అర్థం చేసుకోండి, మనం ఏది అడగాలో అది అడగాలి. సో జ్ఞానం అనేది ఈ గృహంలో ఒక ధనంగా మారితే అది కుటుంబాన్ని కడుతుంది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కడుతుంది. ఇటువంటి అనుభవంలో ఈ గృహంలో నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అన్నట్లు ఈ ఆత్మ సంబంధమైన ధనముల చేత నింపబడి దేవునికి మహిమకరంగా ఇల్లు మార్చబడునుగా. ప్రార్థన చేస్తారా? ఒక దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వాధికారి, సర్వశక్తివంతుడ, నిత్య నివాసిని, ఘనమైన శ్రేష్టమైన నామములు యేసు గారి గృహములో తండ్రి దాసు నిలబెట్టుకొని ప్రభా, మరి ధనవంతుని యొక్క ఇంటిని గురించి 5 సందర్భాలు ప్రభా చక్కని మాటలు మీరు తెలియపరిచారు. 5 అంతల అనుభవంలో ఈ కుటుంబంనైనా సార్థకం చేయబడినట్లు కుటుంబ యజమానులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేకపోతే రక్షణ మీరు దయచేయండి ప్రభా. ఈ వాక్యం చదివిస్తూ ఉంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందని ఆ భాగాన్ని ప్రభా కుటుంబంలో నెరవేర్చండి. చేరి వచ్చిన బిడ్డలు ఇప్పుడు వరకు ఇత్తబడిన వాక్యమును మా హృదయం నీరు కట్టి ఫలింపచేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కొడుకులో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వాక్యమును మా ప్రతి జీవితాల్లో ఫలింపచేయాలి, వృద్ధిపరచాలి. యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి.